అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నా పేరు సతీష్. ప్రెజెంట్ అనేది మనమైతే పత్తి పంటలైతే ఉన్నామండి. మనతో పాటు చాలామంది రైతులైతే ఈసారి పత్తి పంట వేసుకోవడం అయితే జరిగింది. మన తెలంగాణలో 30-35 రోజుల పైరనేది ఇప్పటికైతే అందరి దగ్గరైతే ఉంది కదా! ప్రెజెంట్‌గా వచ్చేసి పత్తి పంటల్లో ఒక్కసారి మీరు వీడియోలు చూడండి. ఈ విధంగా గడ్డి సమస్యలైతే వస్తున్నాయని కొంతమంది రైతులైతే చెప్తున్నారండి. ప్రెజెంట్ మనం ఉన్న ఫీల్డ్‌లో గూడా గడ్డి అనేది చాలా బాగా పెరిగిపోతుందండి. ఇప్పుడే 4 ఆకులు, 5 ఆకులు, 3 ఆకుల్లో గడ్డయితే ఉంది. అదే విధంగా మీరు ఒక్కసారి పత్తి పంట చూడండి. ఎంత అద్భుతంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి పంటకొచ్చేసి ఈ గడ్డి ఉండడంతో రసం పీల్చే పురుగులనేది అటాక్ అవుతున్నాయండి. తామర పురుగు కావచ్చు, పచ్చదోమ కావచ్చు, దాంతో పాటు పేనుబంక ఇలాంటి సమస్యలైతే వస్తున్నాయి గదా! ఆ సమస్యను ముందుగా అరికట్టాలంటే మన పంటలో అనేది మనమైతే గడ్డి లేకుండా చూసుకోవాలండి. అలాగే ఈ గడ్డి నివారించుకునేది ఒక 3 పద్ధతులైతే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ సమయంలో గనక మనమైతే పాటు చేసుకుంటే మంచిగా గడ్డి అయితే తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుందండి. అదే వీలు కాకపోతే ఇంకోటి కూలీలను పెట్టి మనమైతే గడ్డి అయితే తీపించాలి. దానికొచ్చేసి ఎకరానికి ఒక 8 మంది దాకా అయితే సహాయపడతారండి. 8 మందికి చూసుకుంటే ఇప్పుడు రూ. 400 చొప్పున చూసుకున్న ఎంత అవుతుందో చూసారు కదా! ఈ విధంగా డబ్బులైతే ఎక్కువైతే అవుతున్నాయని చెప్తున్నారు కొంతమంది రైతులు. అలాగే మూడో పద్ధతి కనుక చూసుకుంటే ఈ గడ్డి మందునది స్ప్రే చేసుకోవడం చాలా రోజుల నుంచి రైతులైతే అలవాటైతే పడ్డారు. అంటే ఈజీ ప్రాసెస్‌లో తక్కువ అమౌంట్‌లో మనకైతే గడ్డయితే క్లీన్ చేసుకోవచ్చని కొంతమంది రైతులైతే అంటున్నారు. ప్రెజెంట్ అదే విధంగా మనం గూడా ఈసారి ఏం చేస్తున్నామంటే, రైతుల కోసం తక్కువ అమౌంట్‌లో గడ్డి నివారించుకోవాలంటే మనం గూడా ఆ సెలెక్టెడ్ హెర్బిసైడ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. ప్రెజెంట్ మనమైతే నోవా కంపెనీ వారి ఏదైతే మనమైతే హెర్బిసైడ్ మందులైతే ఉన్నాయో ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు. ఇదొచ్చేసి నోవా క్విక్ ట్వీట్ ఏదైతే ఉందో దాంతో పాటు నోవా విజిల్ ఈ 2 మందులు కనుక మన పత్తి పంటలో స్ప్రే చేసుకుంటే ఆకు జాతి మరియు గడ్డి జాతికి సంబంధించిన మొక్కలనేది చనిపోవడం అయితే జరుగుతాయండి. అంటే కలుపు అయితే నివారించుకోవచ్చు. ఒక్కసారి మీకు వీడియోలో చూపిస్తా చూడండి. ఈ విధంగా మనకైతే గడ్డిలైతే ఉన్నాయి గదా! ప్రెజెంట్ 4 ఆకులైతే మీద అయితే ఉందండి. గడ్డి వచ్చేసి 4-5 ఆకులైతే వస్తున్నాయి. ఈ సమయంలో కనుక మనమైతే నోవా కంపెనీ వారి ఈ 2 జోడీలు ఒక్కసారి మీరు చూడండి. నోవా విజిల్ దాంతో పాటు నోవా వచ్చేసి క్విక్ ట్వీట్ ఏదైతే ఉందో ఈ 2 జోడీలు వచ్చేసి 250 ఎంఎల్ అయితే ఉంటుందండి. మీరు తీసుకుంటే మాత్రం 2 ఒకేసారి తీసుకోండి. ఈ 250 ఎంఎల్, 250 ఎంఎల్ మీరేం చేస్తారంటే, మీరు పౌరిస్తారు అంటే మన పంపులైతే ఉంటాయి గదా! 20 లీటర్ల క్యాన్‌లతో మనమైతే 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీన్నైతే పిచికారీ చేసుకుంటే, మన పత్తి పంటకొచ్చేసి ఎలాంటి హాని అయితే కలగదండి. పత్తి పంట చనిపోతదా అని కొంతమంది భయపడుతున్నారు. అలాంటి భయం పడాల్సిన అవసరమైతే లేదండి. కేవలం మనకి గడ్డి జాతి, అలాగే ఆకు జాతి వెడల్పు ఆకులు ఏదైతే ఉన్నాయో ఇలాంటివి ఒక్కసారి చూపిస్తా. ఇలాంటి ఆకులైతే ఉంటే అవనేది చనిపోవడం అయితే జరుగుతాయండి. మొక్కలొచ్చేసి వాడిన తర్వాత పసుపు రంగులో వచ్చి చనిపోతాయండి. మన పత్తి పంటకొచ్చేసి ఎలాంటి హాని కలగదు. అదే విధంగా వచ్చేసి పత్తి పంటలో గూడా సరిగ్గా తేమ శాతం గూడా ఉండాలండి. ప్రెజెంట్ మనకైతే నిన్నటి వరకైతే వర్షాలైతే పడ్డాయి కాబట్టి పదనైతే ఉందండి. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి. మనమైతే దుక్కిలో గూడా మంచి పదునైతే ఉంది కాబట్టి, రైతన్నలు ఈ సమయంలో చాలా మంది రైతులైతే వాడుతున్నారండి. నిన్నటికి, ఈ రోజుకి చాలా మీరైతే మన వీడియో తీస్తున్నాం కదా! పక్కన ఇటు పక్కన చాలా మంది రైతులైతే మనకి ఈ నోవా కంపెనీ వారి మందులైతే వాడుతున్నారండి. ప్రెజెంట్ వచ్చేసి మనమైతే రైతులకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆల్రెడీ మనమైతే పత్తి పంటలో మొదటి స్ప్రేయింగ్‌గా ఎలాంటి మందులు వాడాలి ఏందని మనమైతే గతంలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఒక 5 రోజుల కింద మీకిదే చెప్పాను గదా! దానికి చాలా బాగా మంది రైతులైతే తీసుకున్నారు. అదే విధంగా పనిచేస్తుందని గూడా చెప్పారండి. మనకంటే ముందుగా వాళ్ళైతే స్ప్రే చేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర గూడా మంచి రిజల్ట్ అయితే ఉంది. అదే విధంగా మీ పత్తి పంటలో వచ్చేసి కలుపు సమస్య ఉంటే మాత్రం నోవా వారి వచ్చేసి విజిల్ దాంతో పాటు నోవా క్విడ్ ఈ 2 జోడీలు మీరైతే తీసుకోండండి. 250 ఎంఎల్, 250 ఎంఎల్ అయితే ఉంటుంది. 200 నీళ్ళలో వచ్చేసి కలుపుకొని వాడుకుంటే మంచి అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ మందులొచ్చేసి మీకైతే ఎక్కడైనా సరే దొరుకుతుందండి. నోవా కంపెనీ వారి విజిల్ అడగండి, నోవా కంపెనీ వారి క్విడ్ అడగండి. మీకు రీజనబుల్ రేట్‌లో వచ్చేసి ఈ మందులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులకొచ్చేసి మీరైతే ఎక్కడైనా ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ దాంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని డీలర్స్ అయితే ఉన్నారండి వీళ్ళకి. పెద్ద కంపెనీ కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా తీసుకొని మీరైతే వాడుకోవచ్చు. ఓకేనండి.